Hyderabad's #1 real estate company, Sri Siddhivanayaka Property Developers. ఫస్ట్లీ మమ్మల్ని విష్ చేయడానికి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీడియా వాళ్ళకి అండ్ జనాలకి థ్యాంక్ యూ. బ్యాక్ బెంచర్స్ ఆపండి, వెనకాల మాట్లాడుతున్నాం కదా ఇక్కడ. మీకు రాదని చెప్పండి, వాళ్ళు మాట్లాడితే ప్రాబ్లం అనకండి. అంటే లేదు, డిస్ట్రాక్షన్ అంటే కొంచెం డిస్ట్రాక్టింగ్గా ఉంది. ఓ యా, కనిపిస్తుంది. మీరు ఎవరి కోసం ఒక్క నిమిషం, మీరు ఎలాగో పాజ్ ఇచ్చారు కాబట్టి నేను పాజ్ ఇవ్వకుండా బ్యాక్ టు బ్యాక్ సూపర్ సక్సెస్ఫుల్ కంటెంట్ మా అందరికీ ఈటీవీ విన్ నుంచి అందిస్తున్నా. ఈటీవీ వైస్ ప్రెసిడెంట్ సాయి కృష్ణ గారిని జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. నౌ యూ కెన్ కంటిన్యూ అండి. ఇప్పుడు ఎలానో సాయన్ వచ్చారు కాబట్టి సాయన్న థ్యాంక్ యూ సో మచ్ ఈ ప్రాజెక్ట్లో నన్ను తీసుకున్నందుకు. అండ్ సెకండ్ వినోద్, శశిమాధవన్ తర్వాత ఏ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాడు ఏంటి అన్నది స్క్రాచ్ నుంచి కూడా నాకు ఐడియా ఉంది, గుర్తుకొస్తున్నాయి. సో అప్పటి నుంచే చాలా నమ్మకం ఉంది ఇది షూర్ షాట్ హిట్ అవుతుంది అని చెప్పి. సో థ్యాంక్ యూ వినోద్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ గారికి చెప్పాలండి. ఆయన కూడా కొంచెం అదే కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉన్న మనిషి అయినా సరే మాలాంటి యంగ్ టాలెంట్ని, న్యూ కమర్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు. అంత నవ్వు వచ్చిందా? ఓకే ఓకే. సో నెక్స్ట్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ప్రమదేశ్, తను కూడా అంటే ఆయన ఫ్యాన్స్. సో తను కూడా చాలా ఎంకరేజ్ చేశాడు, అంటే సిద్ధు శ్రీకాంత్ క్యారెక్టర్కి సెట్ అవుతాడు అని చెప్పేసి. నెక్స్ట్ మా డిఓపి అండి, మొహమాటస్తుడు, కెమెరా వెనకాల అరుస్తాడు. ఇప్పుడు ఒక్కసారి రీటేక్ అంటే అర్థం కావట్లేదు, మాకు ఎన్నిసార్లు రీటేక్ అని అంటాడో ఒకసారి అర్థమైందా నీకు? ఫోకస్ మిస్ అయిందంటే అవ్వదు ఈసారి, సో గుర్తుపెట్టుకో. కాదు, ఫోకస్ మిస్ అయిందని రీటేక్ అంటాడన్న. ఓకే. సో నెక్స్ట్ మా ఫ్రెండ్స్గా యాక్ట్ చేసిన వైవాన్నకి గోపికి నాకు ఎప్పటి నుంచో పరిచయం. నేను యూట్యూబ్లో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మా ఇద్దరికి ఒక బాండ్ ఉంది. నెక్స్ట్ రాఘవన్న, అంటే ఆయన ఆల్రెడీ అందరికీ తెలిసిన అతనే. సో ఎలా ఉంటుంది ఏంటి అని అనుకుంటే ఒక చిన్న ఎనర్జీ ఉంటుంది ఆయన సెట్లో ఉంటే. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, అంటే కంఫర్ట్ ఫీల్ చేశారు. నెక్స్ట్ మా సంతోష్, విరాజ్ బ్రో, నేను మర్చిపోయాను ఆయన గురించి చెప్దామంటే. ఎప్పుడు ఆయన మర్చిపోతుంటాడు, ఈసారి నేను మర్చిపోయాను. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అంటే ఏదో రియల్ లైఫ్ ఫ్రెండ్షిప్ ఉన్నట్టే బిహేవ్ చేశారు అందరూ సెట్స్లో. అంటే బిహేవ్ చేశారంటే నిజంగా అలానే ఉన్నారులేండి, డిస్క్లైమర్. సో అండ్ యా, మా కాంటెంట్ హెడ్ భరణ్ బ్రోకి కొంచెం థ్యాంక్ యూ సో మచ్ బ్రో. కొంచెం అంటే ఆ కొంచెంలో బోల్డ్ అని తీసుకోవచ్చు, ఇంకా బోల్డ్ మంది ఉంది లిస్ట్, అసలు తగ్గట్లేదు. అసలు నాకు మా పార్ట్ కన్నా ఈ కిడ్స్ పార్ట్ బాగా నచ్చింది. చిత్తకు కొడేశారు అందరూ, వాళ్ళ ఫ్రేములు కానివ్వచ్చు, అది కానివ్వచ్చు, అసలు చాలా బాగా చేశారు. బొడ్డోళ్ళు, మంచి ఫ్యూచర్ ఉంటుంది వాళ్ళకి. సో నెక్స్ట్ మా రైటర్ రాజశేఖర్, ఒక చిన్న ఇది కూడా ఇచ్చారు ఆయనకి, పీఠాధిపతి అన్న చిన్న బిరుదు కూడా ఉంది ఆయనకి. అంటే ఆయన వేసే పీతి డైలాగ్ అలాగ ఉంటాయి అన్నమాట. మా వర్క్షాప్లో వాటిల్లో మేము చాలా ఎక్స్పీరియన్స్ చేసాం. అన్ఫార్చునేట్లీ అవి కొన్ని రాలేదు, వచ్చుంటే బాగుండేది, మీరు ఆ బిరుదు ఇచ్చేవారు. సో ఫైనల్లీ ఎవరన్నా మర్చిపోతే క్షమించండి, థ్యాంక్ యూ సో మచ్. మర్చిపోతేనే బాగుండు అనుకుంటున్నారు వాళ్ళు, వాళ్ళ గురించి ఏం చెప్పేస్తారు అన్న భయంతో. థ్యాంక్ యూ సో మచ్ అండి, కంగ్రాచులేషన్స్. ఇప్పుడు రాఘవ్ గారు మాట్లాడతారు. పీఠాధిపతికి ఇవ్వాలా? బట్ ఓకే, ఫస్ట్గా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. సో గుర్తుకొస్తున్నాయి ఈ వెబ్ సిరీస్ గురించి చెప్పాలంటే, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నేను ఫస్ట్ ఆఫీస్కి వెళ్ళి కలిసినప్పుడు రాజశేఖర్ నాకు ఈ కథ చెప్పడం జరిగింది. వినోద్, ఒకసారి కథ వినండి బ్రో, మీకు చాలా నచ్చుతుంది, చాలా బాగుంది అని అంటే రాజశేఖర్ మొత్తం చెప్పాడు. చెప్పిన తర్వాత బ్యూటిఫుల్గా అనిపించింది. చెప్పినట్టుగానే ఉంటుందా, ఎందుకంటే నా క్యారెక్టర్ ఇందులో చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది. రాజశేఖర్ అందుకోవడమే, అన్న మీ క్యారెక్టర్ చాలా బాగుంటుంది అన్న, అది ఇది అని చెప్పి స్టార్ట్ చేశాడు. వెళ్ళిన ప్రతి ఒక్కరు అదేగా చెప్తారు,
బట్ అది ఫైనల్గా అవుట్పుట్లో ఎట్లా ఉంటుందో ఏంటో మనకు తెలీదు. బట్ స్టిల్ ఇది ఏంటి అని వర్క్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఇట్ వాజ్ లైక్ అ ఫెస్టివల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఈ అంటే ఈటీవీ విన్ అనడానికి నాకు తెలిసి ఐ థింక్ దిస్ ఈజ్ ద విన్నింగ్ ప్రాజెక్ట్ ఫర్ మీ. గుర్తుకొస్తున్నాయి అనే దానికి గణేష్ ఇట్స్ విన్నింగ్ ప్రాజెక్ట్ ఫర్ మీ. అండ్ నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన వాళ్ళు ముగ్గురు నలుగురు ఉన్నారండి. ఫస్ట్ శరత్ భయ్య, వినోద్ హూ బిలీవ్డ్ ఇన్ మీ, మై డైరెక్టర్, మై రైటర్ హూ బిలీవ్డ్ ఇన్ మీ, and the DOP who framed like the entire technical part of the film andi. These four people are the backbones, and art director, anyone, music director Ajay kanivandi, evvaraina sare వీళ్ళందరూ ప్రాణం పోస్తేనే మేము ఈరోజు బయటకు వచ్చాం, ఇక్కడ నించున్నాం, మేము మాట్లాడగలిగాం. వీళ్ళెవరు లేకపోతే మేము లేవు. ఎప్పుడైనా స్టేజ్లో మైక్ దొరికినప్పుడు నేను ఎప్పుడూ ఒక మాట చెప్తాను, ప్రతి ఒక ఆర్టిస్ట్కి ఎవ్రీ మూవీ ఈజ్ అ స్టెప్పింగ్ స్టోన్. Every movie is an experiment and every movie is an opportunity. I consider now and afterwards everything in the same way. And Vinod bhai, Sharath bhai, thank you so much for giving me this greatest opportunity where gurtukostanani eppadikaina gurtechkodaniki ఇది ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. అండ్ కమింగ్ టు మై హీరో విరాజ్ అశ్విన్, నేను విరాజ్ అశ్విన్ ఐ థింక్ దిస్ ఇస్ ద 4th ఫిలిం దట్ ఐఎమ్ డూయింగ్, దట్ ఐవ్ డన్. సో మాకు ఉన్న ఈ 3 ఫిలిమ్స్ జర్నీ తనకి బాగా రిజిస్టర్ అయింది. అది నా అదృష్టం అని చెప్పుకోవాలి. రిజిస్టర్ అయ్యి ఈ క్యారెక్టర్ ఎలాగైనా నువ్వు చేయాలి డార్లింగ్, చాలా బాగుంటుంది అని తను కూడా నాకు ఫోన్ చేసి చెప్తే అసలు అప్పుడు నేను వెళ్ళి విని చాలా బాగుంది, బ్యూటిఫుల్ ఉంది, మంచి గ్రాఫ్ ఉంది అని చెప్పి ఇచ్చేసి ఫైనల్గా ఒక మంచి పేరు వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ 90s Kids ఎంటర్టైన్మెంట్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. శరత్ భయ్య, ఇక మీద నేను మీ కంపెనీ ఆర్టిస్ట్నే, అందులో సందేహం లేదు. ప్రొడ్యూసర్ అయిపోయిన నవ్వేయటం కాదు, గుర్తుపెట్టుకోవాలి, అందరికీ గుర్తుకొస్తున్నాయని మేము అందరం చెప్పుకోవాలి. సో సేమ్ థింగ్ టు వినోద్ భాయ్, మంచి స్క్రిప్ట్స్ ఉన్నాయని చెప్తున్నారు అందరూ. నేను ఆఫీస్ ఎదురుగా కానీ ఇంటి ఎదురుగా కానీ ధర్నా చేయడం జరుగుతుంది. చెప్తాడు టైం వచ్చినప్పుడు చెప్తాడు, దీని కలెక్షన్స్ వచ్చినప్పుడు చెప్తాడు. సో ఎవ్రీ వన్ అంటే టెక్నికల్ టీమ్, కాస్ట్యూమ్ డిజైనర్స్ కానీ, లేకపోతే పేరు రక్షిత మణివనన్, షీ హస్ డన్ అమేజింగ్ జాబ్. రెహాన్ అయితే ఫ్రేమ్స్ అన్నీ చాలా బ్యూటిఫుల్గా ఫ్రేమ్ చేశాడు. ఇక్కడే మైక్ ఇచ్చినప్పుడు ఏం మాట్లాడలేదు, కానీ సిద్ధు అన్నట్టు కెమెరా వెనకాతలు చాలా గట్టిగా మాట్లాడుతుంటాడు తను. అలాగే టు ద కో డైరెక్టర్ శరత్ భాయ్, రమేష్, ఎవ్రీ వన్ హూ హెస్ కోఆర్డినేటెడ్ ఫర్ మేకింగ్ దిస్ ఈవెంట్ సక్సెస్ఫుల్ అండ్ ఈ సినిమా సక్సెస్ చేసినందుకు. ఇంకొక మేజర్ పార్ట్ ఏంటంటే, మా చిన్నప్పుడు క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో మా షూట్ కంటే కూడా, లేకపోతే మా ఫ్రేమ్స్ కంటే కూడా రెహాన్ని తిట్టాలి, వాళ్ళ ఫ్రేమ్స్నే చాలా బ్యూటిఫుల్గా చూపించాడు. అసలు నేనైతే షాక్ అయిపోయాను. థియేటర్లో అంటే మా పార్ట్ వరకు మేము షూట్ చేసుకొని వెళ్తాం కదా, వీళ్ళ పార్ట్ వచ్చేసరికి అసలు ప్రతి ఫ్రేము బ్యూటిఫుల్లే. వీళ్ళు బాగా చేస్తున్నారా, ఈయన బాగా చేయించాడా, ఆయన బాగా తీసాడా, ఏడి రెహాను వెళ్ళిపోయాడా, అగో అది పరిస్థితి, అక్కడెక్కడో కెమెరా కథలు ఉంటాడు. ఓకే, సో అసలు చాలా ఎక్సలెంట్గా మ్యాచ్ అయింది. నా క్యారెక్టర్ అయితే చిన్నప్పుడు క్యారెక్టర్స్ ఆ రెండు చాలా సింక్ అయ్యాయి, చాలా బాగున్నది. సో చాలా అట్మోస్ట్ కేర్ తీసుకొని చేసినందుకు వీ హవ్ సీన్ హ్యూజ్ సక్సెస్. థ్యాంక్ యూ ఎవ్రీ వన్ వన్స్ అగైన్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ గుర్తుకొస్తున్నాయి. యూ హ్యావ్ మేడ్ దిస్ డే, యూ హ్యావ్ మేడ్ దిస్ series a successful one. Thank you to the heroine who has given a massive performance in the movie, and everyone who has been a part of this movie. Thank you so much, and thank you Andy.